స్వామి వారి కళ్యాణం ఎందుకంటే లోక కళ్యాణార్థం కొరకు. అంటే మనం మానవులం, ఇది కలియుగం. ఈ కలియుగంలో మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. ప్రతి సంవత్సరం నూతన సంవత్సరం వస్తూ ఉంటుంది, అంటే కొత్త సంవత్సరం. అప్పుడు అందరూ ఏం కోరుకుంటారంటే, నాయన ఇప్పటి వరకు నా దగ్గర కొన్ని డబ్బులు ఉన్నాయి, ఇంకో కొన్ని డబ్బులు రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కానీ అదే విధంగా ఆరోగ్యం కూడా మంచిగా ఉండాలని కోరుకుంటారు. కానీ ఆ యొక్క వెనకట్లో ఆ దేవతలందరూ లోక హితార్థం, లోక రక్షణ కొరకు ఈ యొక్క సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం అనేది జరిపిస్తూ ఉంటారు. అది ఎప్పుడంటే ఆ యొక్క చైత్ర శుద్ధ నవమి నాడు, అంటే ఈరోజు అది పర్వదిన సమయంగా ఈ యొక్క స్వామివారి కళ్యాణం జరుగుతుంది. అందరూ నిశ్శబ్దంగా చూస్తే, శ్రద్ధగా వింటే మంచిగా చేయిస్తారు, లేదు లొల్లి పెడితే 5 నిమిషాలలో అయిపోగొడతారు.